6a ఫస్ట్ రోమన్ ఫోర్త్ లో ఫోర్త్ ప్రాబ్లం. ఇఫ్ కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా if cosecant theta plus cot theta is equal to 1/3, find cos theta, and determine the quadrant. And determine the quadrant in which theta lies. Cosecant theta plus cot theta 1/3 అయ్యి అయితే cos theta విలువ కనుక్కొని డిటర్మైన్ ది క్వాడ్రాంట్ ఇన్ విచ్ థీటా లైస్. థీటా ఏ పాదంలో ఉందో నిర్ణయించండి అంటున్నాడు. తెలుగు మీడియం వాళ్ళు ఏం రాసుకుంటారంటే కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అయితే కాస్ థీటా విలువ కనుగొని థీటా ఏ పాదంలో మరియు థీటా ఏ పాదములో ఉందో నిర్ణయించండి. చూడండి, కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా వాల్యూ ఇస్తున్నాడు. అయితే కాస్ థీటా కనుక్కో, దీన్ని ఉపయోగించుకొని థీటా అయితే యాంగిల్ ఏ క్వాడ్రాంట్లో ఏ పాదంలో ఉందో కనుక్కోండి అని కూడా అంటున్నాడు. ఇంత మునుపు మనకి ఏమి ఇచ్చినాడు, ఇంత మునుపు చెప్పిన ప్రాబ్లమ్స్ ఒక నిష్పత్తి ఇచ్చినాడు. మిగతా 5 త్రికోణమితీయ నిష్పత్తులను కనుక్కోమన్నాడు. థీటా ఏ పాదంలో ఉందో వాళ్ళే ఇచ్చినారు. దాని ప్రకారం మనం లంబకోణ త్రిభుజం తీసుకొని ఆ రేషియో రాసుకొని నిష్పత్తి ఫార్ములా అప్లై చేసుకొని థీటా ఏ పాదంలో ఉందో ఆ పాదంలో అవి ఏ గుర్తులు వస్తాయో రాష్ట్రం. కానీ ఇక్కడ ఈక్వేషన్ ఇస్తున్నాడు. ఈక్వేషన్ ఇచ్చి కాస్ థీటా వాల్యూ కనుక్కో, థీటా ఏ పాదంలో ఉందో నిర్ణయించు అంటున్నాడు. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చినాడు కాబట్టి ఒకే నిష్పత్తి వల్ల ఈక్వేషన్ సమీకరణం ఇచ్చినాడు. అంటే ఇది XY అనుకుంటే XYలలో ఒక ఈక్వేషన్ ఇచ్చినట్టు, చిన్న తరగతులలో XYలలో 2 ఈక్వేషన్స్ కన్నా మనకు తెలిస్తే వాటిని రెండింటిని సాల్వ్ చేసి సాధించి X విలువ కనుక్కుంటాం. X విలువను తీసుకుని ఒక సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే Y విలువ కూడా వస్తుంది. X వాల్యూస్ Y వాల్యూస్ ఆ 2 ఈక్వేషన్స్ను సాల్వ్ చేసి సాధించి X విలువ X వాల్యూ Y వాల్యూ కనుక్కుంటాం. అదేవిధంగా ఇక్కడ ఇది XY అనుకుంటే X + Y = 1/3 అనుకుంటే XYలలో ఇంకొక ఈక్వేషన్ అంటే కొసికెంట్ థీటా కాట్ థీటాలలో ఇంకొక సమీకరణం కనుక వాళ్ళు ఇచ్చింటే మనం సులభంగా కనుక్కోగలిగాం. కానీ ఇవ్వడం లేదు అంటే ఇంకొక సమీకరణం అవసరం. మనకు తెలిసిన ఫార్ములాస్ ద్వారా త్రికోణమితిలో తెలియని వాళ్ళు ఇవ్వని ఈక్వేషన్ ఏమిందో కనుక్కోగలగాలి మనం మొదట. అంటే ఇంకొక ఈక్వేషన్ను తయారు చేసుకోవాలి దీని నుంచి, ఇచ్చిన దాని నుంచి. గివన్ దట్ ముందు ఇచ్చిన రాసు, గివన్ దట్ కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. తెలుగు మీడియం వాళ్ళు అని ఇవ్వబడినది అని రాసుకొని దాన్ని 1 అనుకో. కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అని ఇవ్వబడినదని దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో. సో ఇంకా ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ కొసికెంట్ థీటా కాట్ థీటాలలో కనుక్కోవాలి. కొసికెంట్ థీటా కాట్ థీటాకి ఏమైనా మనం రిలేషన్ ఫార్ములా చెప్పినాం, గుర్తు తెచ్చుకోండి. కొసికెంట్ థీటా కాట్ థీటాకు ఏముంది రిలేషన్? cosecant square theta minus we know that cosecant square theta
మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలియను. మనకు తెలుసు, చెప్పినా మనం మొట్టమొదట చూడండి, వీడియోస్ చూడండి, ఆ ఫార్ములాస్ అన్నీ ఇంకా ఇప్పటికైనా సరే నేర్చుకోండి. ఫార్ములాస్ రాంది ఏమీ చేయలేము. మీరు శుద్ధ దండగా ఫార్ములాస్ నేర్చుకోకుండా ఎక్సర్సైజ్లోకి ఎంటర్ అయినారంటే వేస్ట్, దానివల్ల మీకు యూజ్ ఉండదు. సో సరే, ఇక్కడ కొసికెన్ స్క్వేర్ రేషియోకు స్క్వేర్ ఇచ్చినాడు. రేషియోకు స్క్వేర్ ఇస్తే హోల్ స్క్వేర్ రాసుకున్నాం, మనకు కొంత క్లారిటీ బాగుంటుంది. కొసికెన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. రేషియోకు ఉండే స్క్వేర్ని హోల్ స్క్వేర్గా వేస్తున్నాం. చూడండి, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. కొసికెన్ థీటాను ఏ అనుకో, ఇది బి అనుకో. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆల్జీబ్రా ఫార్ములా, అది కూడా చెప్పిన మొట్టమొదట ఉపయోగపడతాయని మీకు చిన్న తరగతుల్లో వచ్చినా మళ్ళీ నేను ఒకసారి చెప్పిన. చూడండి, ఫస్ట్ వీడియోలో ఉన్నాయి, చూడండి, ఇవి సెకండ్ వీడియోలో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా, బీజగణితం ఆల్జీబ్రా ఫార్ములా. దాని ప్రకారము ఏ ఏముంది, కొసికెంట్ థీటా ఉంది, బి కాట్ థీటా ఉంది. అంటే కొసికెంట్ థీటా ఏ కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఏం రాయొచ్చు, దీని ప్రకారము కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఏ ప్లస్ బి. ఏ అంటే కొసికెంట్ థీటా ప్లస్ బి అంటే కాట్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా ఏ మైనస్ బి. కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ సూత్రం ప్రకారం ఇప్పుడు మనకు కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా విలువ తెలుసు. ఈ తెలిసిన విలువను అవతలి ఉంపించుకో, తెలియని విలువను అవతలి ఉండించుకో. అంటే కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఈ కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఎడమ చేతి వైపు ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తాను. అంటే కుడి చేతి వైపు పోతే భాగిస్తుంది. 1 బై కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా. కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా. సో కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా వాల్యూ ఏమి ఇచ్చినారు ఇక్కడ, 1/3. సో కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా బదులు 1/3 రాయొచ్చు. ఈక్వేషన్ 1 నుండి 1/3 ఈడ డినామినేటర్లో. ఫ్రమ్ 1, తెలుగు మీడియం వాళ్ళు 1 నుండి, ఎక్కడి నుంచి రాసినామంటే అది 1 నుంచి, ఈక్వేషన్ 1 నుంచి కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా వాల్యూ 1/3 అది రాసినాం. నెక్స్ట్ కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు, హోల్ నెంబర్ను ఫ్రాక్షన్ డివైడ్ చేస్తుంది. న్యూమరేటర్లో హోల్ నెంబర్ ఉంది, డినామినేటర్లో ఫ్రాక్షన్. లవంలో పూర్ణాంకం ఉంది, హారంలో భిన్నం ఉంది. పూర్ణాంకాన్ని భిన్నం భాగించేటప్పుడు పూర్ణాంకం ఉండని లవంలో, భిన్నం ఉండని లవంలో. ఆ లవంలో ఉండే న్యూమరేటర్లో ఉండే వాల్యూ అట్లే రాయి. ఈ హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. ఈ హారంలో ఉండే భిన్నము తలక్రిందులో ఇస్తుంది. 1/3 అంటే 3/1. 3/1 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈడ పూర్ణాంకాన్ని భిన్నంతో గుణించవచ్చు. ఈ పూర్ణాంకాన్ని లవంతో గుణించుకొని మనము హారంలో ఎంత ఉందంటే, లేదు ఇక్కడ 1 ఉందనుకో, 1 ఉందనుకో, పూర్ణాంకాన్ని భిన్నంతో డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. మీకు కొద్దిగా డౌట్ ఉంటుందని నేను ఇది ఫ్రాక్షన్లో 1/1 ఉందనుకో, ఎందుకు 1/1 ఉందనుకో, ఒక 2 ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్లో ఉండేవాటి న్యూమరేటర్లో 1 × 3, 3. 1 హారంలో ఉండే వాటిని హారంలో 3/1 ఈజ్ ఈక్వల్ టు 3. 3/1 ఈజ్ ఈక్వల్ టు 3. సో కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకో. ఇప్పుడు 1వ ఈక్వేషన్ను 2వ ఈక్వేషన్ యాడ్ చేయి, 1 + 2 చేయి. సో
సో ఇంకొక ఈక్వేషన్ కొసెకెన్ తీటా కాట్ తీటాలలో ఇంకొక ఈక్వేషన్ కనుక్కోగలిగినాం. వాళ్ళు ఇవ్వకుండా ఎట్లా కనుక్కోగలిగినాము, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే మనకు తెలుసు అది రిలేషన్ ఉంది. కొసెకెన్ తీటా కాట్ తీటాలలో వీళ్ళకి రిలేషన్ ఉంది కాబట్టి వీళ్ళు కనుక్కుంటారు కాబట్టి మనకు ఇవ్వలే ఆ ఈక్వేషన్. మనం కనుక్కోగలిగిన ఆ ఫార్ములా మనకు తెలుసు కాబట్టి ఇంక ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి కాబట్టి కొసెకెంట్ కాట్లలో వాటిని సాల్వ్ చేసి కొసెకెంట్ తీటా వాల్యూ కనుక్కుంటాం, కాట్ తీటా వాల్యూ కనుక్కుంటాం. చిన్న తరగతుల్లో ఫార్ములా XYలలో రెండు ఈక్వేషన్స్ ఇస్తే సాల్వ్ చేసి X వాల్యూ Y వాల్యూ కనుక్కున్నట్లు ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్స్ను ఒకటో ఈక్వేషన్ రెండో ఈక్వేషన్ సాల్వ్ చేసి కొసెకెంట్ తీటా కాట్ తీటా వాల్యూస్ను కనుక్కోగలుగుతాం. సో 1 + 2 implies 1 ఏముంది కొసెకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇచ్చిన ఈక్వేషన్ అది. కొసెకెంట్ తీటా ఇక్కడ కొసెకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. సెకండ్ ఈక్వేషన్ ఇదే కొసెకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3. రెండింటిని యాడ్ చేయి. పరిమాణం సమానము, గుర్తు వ్యతిరేకం, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్. సమాన పరిమాణం గుర్తు వ్యతిరేకం క్యాన్సల్ అవుతాయి. ఇంకా ఇక్కడ కొసెకెంట్ తీటా ప్లస్ కొసెకెంట్ తీటా ప్లస్ కొసెకెంట్ తీటా. ఎన్ని కొసెకెంట్ తీటాలు ఉన్నాయి? ఈడ ఒకటి ఉంది, ఈడ ఒకటి. 1 + 1 2 కొసెకెంట్ తీటా. రెండు ఉన్నాయి, ఈడొకటి ఈడొకటి. ఈక్వల్ టు 1/3 ప్లస్ 3. సో 2 కొసెకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉందనుకోండి. ఇక్కడ సెకండ్ టర్మ్లో డినామినేటర్లో ఏం లేదనుకుంటే 1 ఉందనుకో. అప్పుడు 3కి 1కు ఎల్సిఎం. ఇక్కడ ఈ రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ కాదు. ఇక్కడ డినామినేటర్ ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ 3 ఉంటే ఈ ఫ్రాక్షన్లో 1 ఉంది. ఈ ఫ్రాక్షన్లో 3 ఉంటే ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ 1 ఉంది. దీస్ టూ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. విజాతి భిన్నాలు వచ్చినప్పుడు ఆ హారాలని రెండింటిని తీసుకొని వాళ్ళకి లీస్ట్ కామన్ మల్టిపుల్ కనిష్ట సామాన్య గుణిజం కనుక్కోవాలి. దాన్నే కాసాగ్ అంటారు, ఇంగ్లీష్లో ఎల్సిఎం అంటారు. సో 3 1s ఆర్ ఇంకా ఈ 1 అట్లే రాసుకో, ఈ 1 అట్లే రాసుకో. దీని ఏమనాకు, ఇది మన 1 ఉంటే అది అట్లే రాసుకో. ఇంకా దీన్ని ఎగ్జాక్ట్గా ఏ ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది? 3తో డివైడ్ అవుతుంది. 3 1s ఆర్. ఆ 1లో వదిలిపెట్టి ఇదే 3నే 3 1 ఇచ్చినారంటే ఇంకా 3నే. ఐడియా ఉండేవాళ్ళు వేయచ్చు, మీరు ఇంతవరకు కూడా వస్తాను లేదు. సో నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్లోని 3 తీసుకో, ఈ ఎల్సిఎంను డివైడ్ చేయి. ఇది తీసుకో, ఎల్సిఎం తీసుకో. ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఏముంది? ఆ డినామినేటర్తో డివైడ్ చేయి. 3 1s ఆర్. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిన కోసెంట్ ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. ఈ ఎల్సిఎంను ఇక్కడ ఉండే ఫ్రాక్షన్ ఎగ్జాక్ట్గా డివైడ్ ఆటోమేటిక్గా చేస్తుంది. సో ఇంకా ఇక్కడ డివైడ్ అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ చేయడం అంటే రిమైండర్ 0 రావాలి. సో ఇక్కడ ఉండే ఈ కోసెంట్ను తీసుకొచ్చి ఇక్కడ ఉండే ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది? ఫ్రాక్షన్లో 1 × 1 ప్లస్ నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్ తీసుకో. ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఉంది 1. 3ని 1తో డివైడ్ చేయి. ఎన్ని టైమ్స్ పోతుంది? 1 3s. సో నెక్స్ట్ ఈ కోసెంట్ను తీసుకొచ్చి ఈ న్యూమరేటర్లో ఉండే ఈ ఫ్రాక్షన్లో ఉండే న్యూమరేటర్ ఈ భిన్నంలో ఉండే లవంతో మల్టిప్లై చేయి. 3 × 3 9. అట్లా చేయాలి ఎల్సిఎం. చిన్న తరగతుల్లో వచ్చినవి ఇప్పటికీ సరే నేర్చుకోండి. 1 + 9 10/3. కొసెకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కొసెకెంట్ తీటా 2ను అవతలకు పంపించుకో. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 2 అనేది, అక్కడ పోతే డివైడ్ చేస్తుంది. 10/3 × 2 2 5s ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5/3. కొసెకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5/3. సో కొసెకెంట్ తీటా 5/3 వాల్యూ వచ్చింది మనకు. కొసెకెంట్ తీటా నుంచి ఇంకొక వాల్యూ కూడా కనుక్కోవచ్చు. చూడండి, మనం కొసెకెంట్ తీటా వాల్యూ నుంచి ఏ వాల్యూ కనుక్కోవచ్చు? సైన్ తీటా విలువ కనుక్కోవచ్చు. ఏ విధంగా కనుక్కోవచ్చు? మనకు తెలిసిన సూత్రం. ఏం సూత్రము? కొసెకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ రిలేషన్. కొసెకెంట్ సైన్కు కొసెకెంట్ రెసిప్రోకల్ రిలేషన్ ఫార్ములా ఇది.
కొసికెంట్ సైన్లలో చెప్పమంటే కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin తీటా రిలేషన్ ఉంది దానికి రెండింటికి మధ్య. ఆ రిలేషన్ నుంచి నువ్వు సైన్ తీటా కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin తీటా అయితే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/కొసికెంట్ తీటా. ఈ సైన్ తీటా వదిలిపోతే సైన్ తీటా ఈజ్ ఈక్వల్, అదొక ఫార్ములా ఇదొక ఫార్ములా. కొసికెంట్ తీటాను సైన్లలో చెప్పమంటే కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin తీటా. సైన్ తీటాను కొసికెంట్ తీటాలలో చెప్పమంటే సైన్ తీటా ఈక్వల్ టు 1/కొసికెంట్ తీటా. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/, కొసికెంట్ తీటా వాల్యూ ఎంత వచ్చింది మనకు 5/3. 5/3 దట్ ఈజ్ ఈక్వల్ టు, సిన్స్ ఏమని రాస్తాం ఇక్కడ, కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5/3. ఎందుకంటే కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు, ఎందుకనగా కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5/3 కాబట్టి కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5/3 కనుక దాని అర్థం సిన్స్ అంటే అది సింబల్, 2 చుక్కలు పెట్టి కింద ఒక చుక్క పెడతాం. సిన్స్ కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5/3, ఎందుకంటే కారణం కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5/3 కాబట్టి, తెలుగులో కాబట్టి అంటారు దాన్ని, కనుక. ఇక్కడ చూడండి, ఒక పూర్ణాంకాన్ని భిన్నంతో భాగించడం అంటే ఈ లవంలో ఉండే నెంబర్, హోల్ నెంబర్ అట్లే వస్తుంది. ఈ హారంలో ఉండే భిన్నం తల క్రింద వస్తుంది 3/5 చెప్పినాను. ఇది ఈ మొదటి ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఏం లేదనుకుంటే 1 ఉందనుకో, న్యూమరేటర్ 2 ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్తో మల్టిప్లై చేయి 1 × 3 1 × 5 3/5. sin తీటా ఈజ్ ఈక్వల్ టు 3/5. నెక్స్ట్ మనకి ఇక్కడ కొసికెంట్ తీటా వాల్యూ తెలుసు. కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 5/3 తెలుసు. కొసికెంట్ తీటా నుంచి ఈ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఈక్వేషన్లో కొసికెంట్ తీటా సబ్స్టిట్యూట్ చేస్తే కాట్ తీటా వాల్యూ బయటపడుతుంది. సో సబ్స్టిట్యూట్ cosecant theta is equal to 5/3 in ఎక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 in 1 cosecant తెలుగు మీడియం వాళ్ళు cosecant theta is equal to 5/3 ను ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపించగా cosecant ఈ ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఇది ఫస్ట్ లో రాసుకున్నాను చూడు, ఇచ్చినది వాళ్ళు ఇచ్చినది ఇదే ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఇది. అంటే అప్పుడు cosecant తీటా బదులు ఏం రాయొచ్చు ఇక్కడ 5/3 ప్లస్ cot తీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి, గమనించండి మీరు. ప్లస్ cot తీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. సో ఇక్కడ మనకు cot తీటా వాల్యూ కావాలి కాబట్టి 5/3 అవతల పంపించు. ప్లస్ 5/3ని ఇక్కడ ప్లస్ ఉన్నట్లు ఏం లేకపోతే ప్లస్ 5/3 ఈజ్ ఈక్వల్ టు అవతలకి పోతే మైనస్ 5/3. cot తీటా ఈజ్ ఈక్వల్ టు ఇది ఎడమ చేతి వైపు ఉంచుకో సెకండ్ టర్మ్ను, ఈ ఫస్ట్ టర్మ్ను కుడి చేతి వైపు ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపించు. ఇతరుల నుండి అవతలకి పోతుంది కాబట్టి ప్లస్ ఉంటే అవతలకి పోతే మైనస్ అవుతుంది. ఇక్కడ కుడి చేతి వైపు ఆల్రెడీ 1/3 ఉంది, మైనస్ ప్లస్ ఉండేది ఈ గుర్తు మైనస్ అవుతుంది ఈ టర్మ్ 5/3. సో దీస్ టూ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. వచ్చినప్పుడు సులభం మనం యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ. డినామినేటర్ ఒకటే రాసుకోమంటాడు, ఈ న్యూమరేటర్లో సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్, అడిషన్ ఉంటే 1 - 5 అంతే సింపుల్. లైక్ ఫ్రాక్షన్స్ అయితే అదే, అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే సజాతి భిన్నాలు అయితే డినామినేటర్ సేమ్ అయితే ఈజీ భిన్నాలను తీసివేయడం కానీ కలపడం కానీ. విజాతి భిన్నాలు అంటే డినామినేటర్స్ 7 వచ్చింది చూడు మనకు ఇక్కడ, ఇవి దీస్ టూ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్ ఆర్ నాట్ సేమ్ హియర్, దట్స్ వై వీ టేక్ ఎల్సిఎం తీసుకుంటాం మనం. డినామినేటర్స్ ఏది నాట్ సేమ్ అయినప్పుడు, సేమ్ కానప్పుడు. సేమ్ అయినప్పుడు ఈజీ డినామినేటర్స్ సులభంగా వస్తుంది మనం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ +1 - 5. ఈ నెంబర్స్ని ఎట్లా మనము చేయాలా, ఇక్కడ ఒకదానికి ప్లస్ ఉంది ఒకదానికి మైనస్ ఉంది. అప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ ఏదిందో చూసుకో. గ్రేటెస్ట్ నెంబర్ గుర్తు వదిలిపెట్టు, ప్లస్ మైనస్ వదిలిపెట్టు. గ్రేటెస్ట్ నెంబర్ ఏముంది ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ముందు గుర్తును వదిలిపెట్టు. గ్రేటెస్ట్ నెంబర్ 5.
5 నుంచి 1 తీసేయి. 5 నుంచి 1 తీసేస్తే 4. ఈ వచ్చిన నెంబర్కు రిజల్ట్కు గ్రేటెస్ట్ నెంబర్కి ఏ సైన్ ఉంది అది తగిలించు, అదే దాని వాల్యూ. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే నెంబర్స్కు ఆ విధంగా చేయాలి. గ్రేటెస్ట్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ను తీసేయి, గ్రేటెస్ట్ నెంబర్కు ఏ సైన్ ఉంది దానికి తగిలించు వచ్చిన రిజల్ట్. నెక్స్ట్ మనకి కొసికెన్ తీటా సైన్ తీటా వాల్యూస్ అన్నీ అవసరం కాబట్టి ఒకసారి రాసుకున్నాం. కొసికెన్ సైన్ తీటా ఎంత వచ్చింది? 3/5. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3/5. కొసికెన్ తీటా 5/3 వాల్యూ వచ్చింది. కొసికెన్ కాట్ తీటా. ఇప్పుడు చూడండి, దీని నుంచి మనకి ఏమొచ్చింది వాల్యూ? కాట్ తీటా వాల్యూ వచ్చింది. కాట్ తీటా వాల్యూ నుంచి ఇవి తర్వాత లేదు, అవసరమైతే తర్వాత రాసుకుందాం, మనం రాసుకుందాం. చూడండి, కాట్ తీటా వాల్యూ నుంచి మనం ట్యాన్ తీటా విలువ కనుక్కోవచ్చు. కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు -4/3 వచ్చింది. కాట్ తీటా నుంచి ఏం విలువ కనుక్కోవచ్చు? ట్యాన్ తీటా కనుక్కోవచ్చు. ఏ విధంగా? ట్యాన్కు కాట్కు రిలేషన్ ఉంది. ఏం రిలేషన్? రెసిప్రోకల్ రిలేషన్. కాట్ తీటాను ట్యాన్ తీటాలలో చెప్పమంటే కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan తీటా. ఇవన్నీ రావాలి, ఫార్ములాస్ చెప్తున్నాను, మళ్ళీ నేర్చుకోండి చూసి. సో కాట్ తీటా అంటే కనుక మనము ట్యాన్ తీటా వాల్యూ కావాలి కాబట్టి ట్యాన్ తీటాను అవతల పంపించుకుంటే కాట్ తీటా వస్తుంది. ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడ పోతే మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ ఇది 1 మల్టిప్లై చేస్తుంది. అయితే డైరెక్ట్ మనం ఫార్ములా చెప్తున్నాం చూడండి. ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cot తీటా. అప్పుడు tan theta is equal to 1/cot theta. Cot theta is equal to -4/3. అది రాసుకో. cot theta వాల్యూ ఇక్కడ ఉంది, అది రాసుకో ఇక్కడ. సిన్స్ cot theta is equal to -4/3. cot theta is equal to -4/3 కనుక మనం దాని బదులు ఇది రాసుకున్నామని చెప్పడం, కరెక్షన్ చేసి టీచర్కు చెప్పడం. మనం ఎక్కడి నుంచి రాసుకున్నామంటే ఏమి ఎందుకు రాసుకున్నామంటే అది మనకు వచ్చింది ఆ వాల్యూ, అది కాబట్టి అది అందుకనుక రాసుకున్నాము. అది tan theta is equal to, ఇక్కడ పూర్ణాంకాన్ని భిన్నంతో భాగిస్తున్నాం. పూర్ణాంకాన్ని భిన్నంతో భాగించినప్పుడు లవంలో పూర్ణాంకం ఉండని భిన్నం ఉండని, అది అట్లే రాసుకో. ఈ హోల్ డివైడెడ్ బై ఇంటూ రాసుకో. ఈ భిన్నాన్ని, హారంలో ఉండే భిన్నాన్ని తలక్రిందులు చేయమంటే దీన్ని 3 ముందు బై పైన రాసుకో. 4 -4 ఏముంది? -4 అది అట్లే రాసుకో. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఏం లేదనుకుంటే 1 ఉందనుకో. 1 × 3 న్యూమరేటర్, రెండు ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్లో ఉండే వాటిని న్యూమరేటర్లో మల్టిప్లై చేయి, డినామినేటర్లో ఉండే వాటిని డినామినేటర్లో మల్టిప్లై చేయి. 1 × 3 ఇక్కడ 1కు గుర్తు ఏముంది? ఏం లేకపోతే ప్లస్. టర్మ్స్ మల్టిప్లై చేసేటప్పుడు సైన్స్ను మల్టిప్లై చేయి. నెంబర్స్ను మల్టిప్లై చేసిన, టర్మ్స్ మల్టిప్లై చేసిన, సైన్స్ను ముందు మల్టిప్లై చేయి. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 1 × 4 4, ప్లస్ బై మైనస్ -3/4, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ అయినా మైనస్ ఇంటూ ప్లస్ అయినా మైనస్ వస్తుంది కదా. ప్లస్ బై మైనస్ మైనస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ అయినట్టు ప్లస్ బై మైనస్ అవుతుంది. చిన్న తరగతుల్లో మీకు చెప్తుంటారు. అంటే tan తీటా విలువ కూడా వచ్చింది మనకి. ఇప్పుడు సైన్ తీటా విలువ, కొసికెన్ తీటా విలువ వచ్చింది, కాట్ తీటా వాల్యూ వచ్చింది, tan తీటా వాల్యూ వచ్చింది. సరే, అవి ఉండని. ఇప్పుడు మనము కాస్ తీటా వాల్యూ కనుక్కొని తర్వాత తీటా ఏ పాదంలో ముందు నిర్ణయించండి. ముందు కాస్ తీటా ఏ విధంగా కనుక్కుంటాం? ఈ వచ్చిన వాల్యూస్ నుంచి tan తీటా విలువ తెలుసు, సైన్ తీటా విలువ తెలుసు. ఇంకా ఏం కావాలా? కాస్ తీటా. ఏ రిలేషన్ వాడుకుంటే సరిపోతుంది? tan తీటా. tan సైన్ కాస్లలో ఒక ఫార్ములా చెప్పిన, tan తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా. సో tan తీటా విలువ ఏడొచ్చింది చూడండి, -3/4 రాసు ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా విలువ ఏదో ముందు కనుక్కున్నాను చూడండి 3/5. అందుకే అవి రాసుకునే అవసరమైతే 3/5 ఈజ్ ఈక్వల్ టు ఎదురుగా ఉండాలి, డివైడెడ్ బై సైన్ తీటా ఇలా రాసుకున్నాం.
ఇంకా కాస్ తీటా వాల్యూ తెలియదు, అది కనుక్కోవాలి. సైన్ తీటా బై కాస్ తీటా, సైన్ తీటా విలువ అక్కడి నుంచి రాసుకున్నాం. నెక్స్ట్ దీని నుంచి సిన్స్ బ్రాకెట్లో రాసుకో. ఎక్కడి నుంచి రాసుకున్నాం? tan తీటా, సిన్స్ tan తీటా is equal to -3/4 and sin theta is equal to 3/5. తెలుగు మీడియం వాళ్ళు tan theta is equal to సిన్స్ అని గుర్తు ఈ విధంగా పెట్టి tan theta is equal to -3/4 minus sin theta is equal to 3/5. tan theta is equal to -3/4 minus sin theta is equal to 3/5 కనుక ఇవి రాసుకున్నాను నేను ఇక్కడ. అది నెక్స్ట్ పెద్ద ప్రాబ్లం, చాలా టైం ఎక్కువ పడుతుంది. సో -3/4 ఇక్కడ చూడండి, -3/4 అనేది ఇక్కడ ఏముంది? 1 ఉంది అనుకో, 1 ఇంటూ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి పోతే డివైడ్ చేస్తుంది. ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది రైట్ హ్యాండ్ సైడ్, ఇక్కడికి వస్తే మల్టిప్లై చేస్తుంది. ఇది కాస్ తీటా వస్తుంది, ఎడమ చేతికి వైపుకి వస్తే ఇది ఈజ్ ఈక్వల్ టు యువతలకి వస్తే ఎడమ చేతికి వైపు వస్తే ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే మల్టిప్లై చేస్తుంది. ఇది ఇక్కడ ఎడమ చేతి వైపు మల్టిప్లై చేస్తుంది కాబట్టి కుడి చేతి వైపు వస్తే డివైడ్ చేస్తుంది. ఇది ఇట్లే ఉంటుంది, 3/5 హోల్ డివైడెడ్ బై -3/4. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఒక భిన్నాన్ని ఇంకొక భిన్నం అంటే a/b హోల్ డివైడెడ్ బై c/d ఈజ్ ఈక్వల్ టు ఈ న్యూమరేటర్లో భిన్నం ఉండని పూర్ణాంకం ఉండని అది అట్లే వస్తుంది. ఒకవేళ పూర్ణాంకం ఏందనుకో అది అట్లే వస్తుంది. ఏమున్నా కూడా న్యూమరేటర్లో భిన్నం ఉండని పూర్ణాంకం ఉండని ఫ్రాక్షన్ ఉండి హోల్ నెంబర్ అనేది అట్లే వస్తుంది. హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. ఈ హారంలో ఉండే భిన్నం తల క్రిందులు అవుతుంది. c/d ఏమవుతుంది? d/c. దాని ప్రకారం ఇది న్యూమరేటర్లో ఉండే ఫ్రాక్షన్ అట్లే రాసుకో. 3/5 ఇంటూ c/d ఏమవుతుంది? d/c. ఈడ కూడా ఇది c, ఇది d. d అంటే 4/c ఏముంది? -3. అది రాసుకో, అది ఫార్ములా. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్లో ఉండే వాటిని న్యూమరేటర్లో, డినామినేటర్లో ఉండే వాటిని డినామినేటర్లో. 3 × 4 12. బట్ ప్లస్ 2 టర్మ్స్లో 2 నెంబర్స్ మల్టిప్లై అంటే ముందు సైన్స్ ప్లస్ ఇంటూ ఏం 5 ఏం లేదు కాబట్టి ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 × 3 50. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇంటూ 4/3, 3 4s 12. సో కాస్ తీటా క్యాన్సలేషన్ అవుతుంది చూడు, 3తో న్యూమరేటర్ను డినామినేటర్ను మల్టిప్లై చేస్తే 3 4s 3 5s. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 4/5. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 4/5. కాస్ తీటా విలువ కనుక్కోగలిగినాం. మరియు ఇంకేం కనుక్కోవాలా? కాస్ తీటా విలువ కనుక్కొని తీటా ఏ పాదంలో ఉందో నిర్ణయించాలి. ఇక్కడ చూడండి, సైన్ తీటా వాల్యూ పాజిటివే, కొసికెంట్ తీటా పాజిటివే, ట్యాన్ తీటా వాల్యూ ఏమొచ్చింది మనకు? ట్యాన్ తీటా విలువ నెగటివ్. చూడండి, సైన్ తీటా 3/5, కొసికెంట్ తీటా 5/3. ఇది కూడా పాజిటివే, ధనాత్మకమే. ట్యాన్ తీటా విలువ ఏమొచ్చింది? -3/4. నెక్స్ట్ కాట్ తీటా వాల్యూ ఏమొచ్చింది? కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ తీటా -4/3 వచ్చింది. నెక్స్ట్ కాస్ తీటా వాల్యూ ఏమొచ్చింది? కాస్ తీటా 3/4. కాస్ తీటా tan theta is equal to sin theta by sin theta cosecant theta పాజిటివ్. ఇక్కడ tan theta is equal to sin theta పాజిటివ్ వచ్చింది, cos theta నెగిటివ్. ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సరిపోయింది. 3 × 4 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4s 3 5s అవుతుంది అంటే -5. కాస్ తీటా ఏమొచ్చింది?
ప్లస్ బై మైనస్ మైనస్ -4/5 cos theta is equal to -4/5. చూడండి సైన్ థీటా కొసికెన్ థీటా పాజిటివ్ ఏమన్నా ఉండని వాల్యూ, ఇది ప్లస్ ఇది ధనాత్మకమే ఇది ధనాత్మకమే, ఇంకా మిగతావి టాను కాటు కాసు నెగటివ్ వస్తున్నాయి. మిగతావి సైను కొసికెంట్ టాను కాటు, ఇక్కడ సైను కొసికెంట్ పాజిటివ్, టాను కాటు కాసు నెగటివ్ వస్తున్నాయి. కాబట్టి సైను కొసికెంట్ పాజిటివ్ రిమైనింగ్ నెగిటివ్ ఎక్కడైతే సైన్ కొసికెంట్ పాజిటివ్ ఎక్కడైతే ఆ రెండు రేషియో సెకండ్ క్వాడ్రంట్ అనేది తెలిసిపోతుంది. ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ పాజిటివ్, ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్. సైన్ కొసికెంట్ ఏమో పాజిటివే సరిపోతుంది, ఇవి రిమైనింగ్ తీసుకుంటే నెగిటివ్ అయితే ఇక్కడేమో అన్ని పాజిటివే. నీకు సాధ్యమైనది సెకండ్ క్వాడ్రంట్లోనే సైన్ కొసికెంట్ పాజిటివ్ రిమైనింగ్ నెగిటివ్ సరిపోతుంది. సైన్ కొసికెంట్ పాజిటివ్ రిమైనింగ్ నెగిటివ్ టాన్ కాటు. సో ఏమని రాయొచ్చు చివరిలో రాయండి, చివరిలో ఏం రాస్తారు, సైన్ థీటా కామా కొసికెన్ థీటా ఆర్ పాజిటివ్ and tan theta cot theta cos theta are negative. ఈ రెండు ధనాత్మకము సైన్ కొసికెంట్, ఇవి రుణాత్మకము. సైన్ కొసికెంట్ ధనాత్మకం అవి రుణాత్మకం ఎక్కడ అవుతుందంటే సెకండ్ క్వాడ్రంట్. సో theta lies in second quadrant. తెలుగు మీడియం వాళ్ళు సైన్ థీటా కామా కొసికెన్ థీటా ధనాత్మకము, tan థీటా కాట్ థీటా కాస్ థీటాలు రుణాత్మకము. కావున థీటా రెండవ పాదములో ఉండును. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫిఫ్త్లో సెకండ్ వన్. ఫిఫ్త్లో ఫస్ట్ రో వన్, ఫిఫ్త్లో సెకండ్ వన్. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5. Find the quadrant. Find the quadrant in which theta lies. Find the quadrant in which theta lies. And find the value of sin theta. And find the value of sin theta. తెలుగు మీడియం వాళ్ళు secant theta plus tan theta is equal to 5. అయితే థీటా ఏ పాదంలో ఉందో నిర్ణయించి మరియు
సైన్ థీటా విలువను కనుక్కోండి. ఇంతకుముందు కొసికెన్ తీటా కాట్ తీటా ఇచ్చినాడు ఈక్వేషన్, సేమ్ ప్రాబ్లం. ఆడ కొసికెన్ తీటా కాట్ తీటా ఇచ్చినాడు, సీకెన్ తీటా ట్యాన్ తీటా, సీకెన్ తీటా ట్యాన్ తీటాలో ఈక్వేషన్ ఇస్తున్నాడు. గివెన్ దట్ సేమ్ ప్రాబ్లం. సీకెన్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5 1 ఈక్వేషన్ అని ఇవ్వబడినది. తెలుగు మీడియం వాళ్ళు అని ఇచ్చి ఇది రాసుకొని అని ఇవ్వబడినది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని ఇవ్వబడినదని ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకా సీకెంట్ టు ట్యాన్లో ఇంకొక ఈక్వేషన్ అనుకోవాలి కాబట్టి మనకు తెలిసిన సూత్రం వీ నో దట్ ఫార్ములా, వీ నో దట్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలియను. తెలుగు మీడియం వాళ్ళు అని మనకు తెలియను. సో ఇది హోల్ స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇది ముందు హోల్ స్క్వేర్ వేసుకో, రేషియోకి ఉండే స్క్వేర్ హోల్ స్క్వేర్ వేసుకో ఈజ్ ఈక్వల్ టు 1. రేషియోకి ఉండే స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే దాని ప్రకారం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మనకి ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. ఏ అంటే కనుక ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటే సీకెంట్ థీటా ప్లస్ బి అంటే ట్యాన్ థీటా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏ సీకెంట్ థీటా. సూత్రం ప్రకారం ఆల్జీబ్రా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 1. మనకు సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా విలువ తెలుసు కాబట్టి దీన్ని అవతలకు పంపించుకో, తెలియని వాల్యూ యువతలు ఉండించు. సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటాని యువతలనే ఉండించు, ఎడమ చేతి వైపు దీన్ని కుడి చేతి వైపు పంపించు. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి కుడి చేతి వైపు పోతే భాగిస్తుంది. సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా వాల్యూ ఎంత 5 ఇచ్చిన 1 by 5. Since secant theta plus tan theta is equal to 5. తెలుగు మీడియం వాళ్ళు కూడా రాసుకోండి. అంటే దాని అర్థం secant theta is equal to 5. secant theta plus tan theta is equal to 5 కనుక కాబట్టి నెక్స్ట్ సో secant theta minus tan theta is equal to 1 by 5 వచ్చాయి. సో secant theta minus tan theta లేకపోతే ఇక్కడ ఫ్రమ్ 1 అని రాసుకోండి, 1 నుండి రాసుకోవచ్చు. 1 నుండి ఈక్వేషన్ పెట్టినాం కాబట్టి ఫ్రమ్ 1 నెంబర్ రాసినాం కాబట్టి ఫ్రమ్ 1 అని రాసుకో సరిపోతుంది. ఈక్వేషన్ నెంబర్ పెట్టినాం కాబట్టి 1 నుండి రాసుకున్నాం. secant theta plus tan theta వాల్యూ ఈక్వేషన్ నెంబర్ ఇచ్చుకున్నాం కాబట్టి 1 from 1 అని బాగుంటుంది. ఇది సిన్స్ అయినా రాయొచ్చు. మనం ఈక్వేషన్ నెంబర్ ఇచ్చుకున్నాం కాబట్టి ఈక్వేషన్ ఫ్రమ్ 1 నుండి రాసుకున్నాం. secant theta plus tan theta is equal to 5. సో ఇప్పుడు మనకు రెండు ఈక్వేషన్స్ తెలుసు. secant theta plus tan theta equal to 5, secant theta minus tan theta equal to 5. ఆ రెండింటిని సాల్వ్ చేసి secant theta tan theta విలువలు కనుక్కుందాం. secant theta plus tan theta is equal to 5, secant theta minus tan theta is equal to 1 by 5. ఏం చేస్తున్నాం 1 plus 2 ఒకటవ ఈక్వేషన్ రెండవ ఈక్వేషన్ యాడ్ చేస్తున్నాం. పరిమాణం సమానము గుర్తు వ్యతిరేకము, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్. ప్లస్ ఉంటే ఈ రెండు క్యాన్సల్. secant theta plus secant theta, ఈడ ఒక secant theta ఉంది, ఈడ ఒక secant theta ఉంది, రెండు secant theta 2 secant theta 5 plus 1 by 5. సో 2 secant theta is equal to ఇక్కడ ఎల్సిఎం 5 కు 1 కు 5 అవుతుంది. ఇంతకుముందు చెప్పినాను చూడండి, అది ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఈ ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఏం లేదంటే 1 ఉంది, 1 కు 5 కు 5 వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉండే ఈ డినామినేటర్ తీసుకొని ఈ ఎల్సిఎంను ఈ ఫస్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్తో డివైడ్ 1 5
కోసెంట్లో 5 వస్తుంది. ఆ 5ని తీసుకుపోయి ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. 5 × 5 ఆడికి ఫస్ట్ ఫ్రాక్షన్ అయిపోయి. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ తీసుకో, డినామినేటర్ను తీసుకో, ఇక్కడ ఎల్సిఎంను తీసుకో. ఫస్ట్ ఎల్సిఎంను తీసుకో. ఎల్సిఎం ఎంత ఉంది? 5. ఇక్కడ డినామినేటర్లో ఉంది సెకండ్ ఫ్రాక్షన్లో 5. 5ను ఈ ఎల్సిఎంతో డివైడ్ చేయి. 5 1s 5, 5 1s 5, రిమైండర్ 0. కోసెంట్లో ఎంత వచ్చా? 1. ఆ 1 తీసుకుపోయి న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. 1 × 1, 1 × 1 1. సో ఓకే, నెక్స్ట్ 2 secant theta is equal to 25 plus 1 26/5. ఈ secant theta 2ను అవతలికి పంపించుకో. మనకు కావాల్సిన secant theta నే కాబట్టి 26/5. ఎడమ చేతి వైపు 2 ఏం చేస్తుంది? ఎడమ చేతి వైపు 2 మల్టిప్లై చేస్తుంది. కుడి చేతి వైపు వస్తే డివైడ్ చేస్తుంది. secant theta is equal to 2 13s పోతుంది చూడండి. 2 13ల 13/, ఇంకా 13 మిగిలా, డినామినేటర్లో 5 మిగిలా. 2 13/5. secant theta is equal to 13/5. దీని నుంచి కాస్ థీటా తెలుసుకోవచ్చు చూడండి. ఎందుకంటే కాస్కు సీకెంట్కు రెసిప్రోకల్ రిలేషన్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/secant theta. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/secant theta వాల్యూ ఎంత? 13/5. 13/5. సో పూర్ణాంకాన్ని భిన్నంతో భావించేటప్పుడు లవంలో ఉండే పూర్ణాంకం అట్లే వస్తుంది, హారంలో ఉండే భిన్నం తల క్రిందులో వేస్తుంది చెప్పిన. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో ఏం లేదనుకుంటే డినామినేటర్లో 1 ఉందనుకో. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. 1 × 5 5, 1 × 13 30, 5/30. సో కాస్ థీటా secant theta వాల్యూ తెలుసు, కాస్ థీటా వాల్యూ తెలుసుకున్నాం. ఇప్పుడు మనము secant theta వాల్యూ తెలుసు, కాస్ థీటా వాల్యూ. ఈ secant theta వాల్యూని తీసుకొని పోయి ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. tan theta కూడా వస్తుంది. సో సబ్స్టిట్యూట్ secant theta, substitute secant theta is equal to ఎంత? 13/5. ఈ విలువను యాడ సబ్స్టిట్యూట్ చేస్తాం? ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను చూడండి. ఇన్ 1 తెలుగు మీడియం వాళ్ళు secant theta is equal to 13/5 ను ఒకటిలో ప్రతిక్షేపించగా, ఒకటంటే ఈక్వేషన్ 1 అని సమీకరణం 1లో ప్రతిక్షేపించగా ఈక్వేషన్ ఏముంది? ఇక్కడ secant theta ప్లస్ tan theta, అంటే secant theta బదులు 13/5 రాయి, ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 5. మనకు tan theta వాల్యూ కావాలి కాబట్టి ఎడమ చేతి వైపు ఉండే 13/5 కుడి చేతి వైపు పంపించు. ఇక్కడ ప్లస్ 13/5 ఉంది, కుడి చేతి వైపు పోతే ఇది ఇట్లే ఉంటుంది. రెండవ టర్మ్ ఈ ఫస్ట్ టర్మ్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేయి ఇక్కడికి. 5 ప్లస్ 13 ఏమవుతుంది? మైనస్. ఈ కుడి చేతి వైపు ఉండే 5 అట్లే ఉంటుంది. ప్లస్ 13/5 మైనస్ 13/5. ఇక్కడ ఏమున్నట్లు ఫస్ట్ టర్మ్లో డినామినేటర్ ఏం లేకపోతే 1 ఉన్నట్లు. 1 5కు ఎల్సిఎం అంటే 1 అట్లే రాసుకో, దాన్ని ఏం మనకు అవసరం లేదు, దాంతో ఇబ్బంది లేదు. 5ను ఏ నెంబర్తో, ఏ ప్రైమ్ నెంబర్తో ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా డివైడ్ ఉంటే 5 1s. ఈ 1 వదిలిపెట్టుకో, 5 ఎల్సిఎం. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఏముంది? 5 ఉంది. ఇక్కడ ఎల్సిఎం తీసుకో. ఈ ఫస్ట్ టర్మ్లో ఉన్న డినామినేటర్తో డివైడ్ చేయి. 1 5s 5. ఈ కోసెంట్ను తీసుకొచ్చి దీంతో మల్టిప్లై చేయి. 5 × 5 25. మైనస్ నెక్స్ట్ ఈ సెకండ్ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఎంత ఉంది? 5 ఉంది. ఎల్సిఎం ఎంత ఉంది? ఈ ఎల్సిఎం డినామినేటర్తో డివైడ్ చేయి. 5 1s 5 0. సో ఈ కోసెంట్ను తీసుకొచ్చి న్యూమరేటర్తో మల్టిప్లై చేసి 13 × 1 13. 25 13 పోతే సబ్ట్రాక్ట్ చేస్తే 12/5. సో tan theta is equal to 12/5. tan theta నుంచి ఇంకా ఏం కనుకోవచ్చు? cot theta. మనకు రిలేషన్ ఉంది, రెసిప్రోకల్ రిలేషన్. cot theta is equal to 1/tan theta. tan theta వాల్యూ ఎంత వచ్చింది? 1/12/5.
1/12/5. నెక్స్ట్ cot theta is equal to ఇక్కడ పూర్ణాంకాన్ని భిన్నంతో ఈ లవంలో ఉండే పూర్ణాంకం అట్లే రాస్తాం ఇంటూ హారంలో ఉండే భిన్నాన్ని తలక్రిందులు హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. ఈ భిన్నం తలక్రిందులు వస్తుంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉందనుకో, న్యూమరేటర్ రెండు ఫ్రాక్షన్స్ను రెండు భిన్నాలను మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్లోనే వాటి న్యూమరేటర్ను 1 × 5 5/1 × 12. సో cot theta is equal to మనకు ఏం వాల్యూ కావాలన్నారు, sin theta వాల్యూ కావాలన్నారు. tan theta is equal to sin theta by cos theta. ఎట్లా కనుక్కున్నామో చూస్తాం. tan theta విలువ మనకు తెలుసు 12/5. ఇవి పక్కన రాసుకో, ఇక్కడ ఉంది కదా cos theta, ఇక్కడ ఉంది కదా secant theta అవసరమైతే 13/5. నెక్స్ట్ cot theta, tan theta 12/5, cot theta 5/12. Reciprocal కాబట్టి 5/12. అవసరమైతే సో tan theta వాల్యూ ఏం రాసుకోవచ్చు నువ్వు, ఇదో ఇక్కడ ఉంది చూడండి 12/5. tan theta 12/5 ఇక్కడ ఈక్వల్ టు sin theta. ఇంకా sin thetaనే మనకు కావాలి కాబట్టి అదే కనుక్కోవాలా, అది తెలియదు. cos theta వాల్యూ ఇదో ఎన్ని ఉంది చూడండి, cos theta వాల్యూ 5/30. 5/30 since tan theta is equal to 12/5 and cos theta is equal to bracket కనుక 5/30. సో ఇక్కడ మనకు కావాల్సింది sin theta కాబట్టి sin thetaను కుడి చేతి వైపు ఉండించుకో, దీన్ని ఎడమ చేతి వైపు భిన్నాన్ని ఎడమ చేతి వైపు ఉండించుకో. ఇక్కడ చూడండి sin theta by 5/13 ఈ భిన్నం దీన్ని భాగిస్తుంది అంటే ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఇక్కడికి వస్తే ఎడమ చేతి వైపు వస్తే మల్టిప్లై చేస్తుంది. 12/5 × 5/13 is equal to sin theta. So 5 ones cancel. 12/30 is equal to sin theta. అంటే ఆ ఎడమ చేతి వైపు ఉండేది కుడి చేతి వైపు రాసుకో sin theta 12/30. ఇంకా sin theta విలువ కనుక్కున్నా. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఉండే, తీటా ఏ పాదంలో ఉందో కూడా కనుక్కోమంటున్నాడు. చూద్దాం అది కూడా. చూడండి sin theta వాల్యూ పాజిటివే. sin theta విలువ ఎంత వచ్చింది 12/30. sin theta ధనాత్మకమే, cos theta ధనాత్మకమే, secant theta ధనాత్మకమే, tan theta ధనాత్మకమే, cot theta ఉండే 5 ratios all are positive. Here the values of 5 ratios are positive. ఇంకా ఎక్కడ ఉంటుంది 5 ratios పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఏ క్వాడ్రాంట్లో ఉంది, తీటా ఏ క్వాడ్రాంట్లో ఉంటే 5 ratios పాజిటివ్ అవుతాయి. ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ క్వాడ్రాంట్ ఇంకా నువ్వు ఏ క్వాడ్రాంట్ లేకపోయినా రెండు రేషియోస్ మాత్రమే పాజిటివ్. చూడండి ఫస్ట్ క్వాడ్రాంట్లో ఆర్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రాంట్లో సైన్ కొసెకెంట్, ట్యాన్ కాట్ థర్డ్ క్వాడ్రాంట్లో, ఫోర్త్ క్వాడ్రాంట్లో సీకెంట్ కొసెకెంట్ పాజిటివ్. సో ఇన్ని పాజిటివ్ అవుతున్నాయంటే, ఇన్ని రేషియోస్ పాజిటివ్ అవుతున్నాయంటే అది సాధ్యమయ్యేది ఓన్లీ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రాంట్. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రాంట్. ఇంకా ఏ క్వాడ్రాంట్లో తీసుకున్నా పాసిబుల్ కాదు. సో ఇంకా చివరిలో ఏం రాస్తారు రాసుకోండి. సో sin theta
కామా కాస్ థీటా కామా ట్యాన్ థీటా కామా కాట్ థీటా కామా సైను కాసు ట్యాను కాటు సీకెంట్ ఒక మనకు కొసికెంట్ ఒక్కటి లేదు ఆర్ పాజిటివ్ సో theta lies in the first quadrant. తెలుగు మీడియం వాళ్ళు ఏం రాస్తారు సైన్ థీటా కాస్ థీటా ట్యాన్ థీటా లు ధనాత్మకము ఇన్నే రాస్తుంది లు ధనాత్మకము సైన్ థీటా కాస్ థీటా ట్యాన్ థీటా కాట్ థీటా సీకెన్ థీటా లు ధనాత్మకము కావున థీటా మొదటి పాదములో ఉండును నెక్స్ట్ క్లాస్ చూస్తాం చెప్తా ప్రాబ్లమ్స్ ఈరోజు